ఫ్రెండ్స్, ఇది వచ్చేసి వేలాండ్రంలో సముద్రం ఒడ్డున, ఇది సముద్రం దగ్గరికి వెళ్తున్నాం చూడడానికి. వీలైతే అంటే ఇప్పుడైతే సముద్రంలో ఆడాలనేది, సముద్రంలో వెళ్ళాలి అనేది లేదు, మామూలుగా వెళ్ళి చూద్దాం అనేసి వెళ్తున్నాము. అక్కడ వెళ్ళి చూసుకొని మళ్ళీ రేపు ఒకవేళ ఇక్కడే ఉంటే రేపు సముద్రంలో దిగడానికి అయితే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు వెళ్ళి చూద్దాం అనేసి వెళ్తున్నాం. వెళ్ళి చూసుకొని అక్కడ వాతావరణం ఎలా ఉంది, అలాగే ఏమైనా తీసుకునే దానికి, షాపింగ్ చేసేదానికి చూసుకొని వద్దాం అనేసి వెళ్తున్నాం. తర్వాత జనాలు అయితే కొంచెం ఇక్కడ తక్కువగానే ఉన్నారు. ఇప్పుడు రష్ అయితే పెద్దగా లేదు. సముద్రం అయితే కొంచెం ముందుకు వచ్చినట్టయితే అనిపిస్తుంది నాకు. చూద్దాం, ముందటైతే వెళ్తున్నాం, చూద్దాం. నేనేమనుకుంటున్నానంటే, ఇంతకుముందు అయితే మేము ఇక్కడికి వచ్చినప్పుడు సముద్రం అంటే ఆ ఇష్టం ఉంది కదా, దాని కింద ఒక 10 నుంచి 15 అడుగులు ఉన్న ముందుకు వెళ్ళేవాళ్ళం. చూడండి, సముద్రం అయితే చాలా ముందుకు వచ్చింది. నాకు తెలిసి సముద్రం అయితే చాలా ముందుకు వచ్చింది. ఇంత ముందుకు లేదు, ఇంకా లోపలికి ఉండేది. రాను ఎందుకో ముందుకు వస్తుంది సముద్రము. అలలు కూడా ఈరోజు అయితే ఎక్కువగానే ఉన్నాయి. చూడండి, పైకి వస్తున్నాయి అలలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అంటే తుఫాను ఉంది కదా, అందుకని అలలు కూడా ఎక్కువగానే ఉంటాయని అనుకుంటున్నాను. దీనివల్ల కొంచెము ఇబ్బంది అని ఉంటుంది. అందుకని సముద్రంలో దిగడానికి ఎవరు ఉత్సాహము చూపించట్లేదు, ఇంట్రెస్ట్గా లేరు. మేము కూడా సముద్రంలో దిగేదానికంటే ఊరికే చూసి వెళ్ళడం బెటర్ అయితే అనిపిస్తుంది నాకు కూడా. ఇక్కడ ఎలా ఉంది వాతావరణం అవన్నీ మా వీడియోలో చూడొచ్చు మీరు. సముద్రం అయితే ముందుకు వస్తుంది. అలలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. అలలు తుఫాన్ టైంలో అయితే రావడం మాది కూడా తప్పే. అంటే తెలియదు మాకు తుఫాన్ ఉంది అనేది, తెలియక వచ్చేసాము. కానీ మనం సముద్రంలో ఈదాలా, ఆట ఆడాలనే ఉద్దేశంతో అయితే రాలేదు. మన టూర్లో హాలిడేస్ ఉన్నాయి, అలాగే పనులు చూసుకుని వెళ్దాం అనేసి వచ్చాము. కాబట్టి అవన్నీ అనుకోవడానికి లేదు, బాధపడడానికి లేదు కదా. మా వాళ్ళందరూ పాపం ఆలోచిస్తూ ఉన్నారు. సుబ్బరాయనికి అయితే ఎప్పుడెప్పుడు పోయి రావాలన్నా సముద్రంలో అన్నట్టున్నాడు. కానీ అమ్మ వాళ్ళు అరుస్తున్నారు వద్దని. నేను కూడా వద్దని చెప్తున్నాను. అంతా పాల మేడ అది ఉంది కదా, తెల్లగా కదా, అలాగే ఉంది కదా. సరే, చూద్దాం. మొత్తానికైతే ఈ సంవత్సరం వేలాంగణలో సముద్రంలో అయితే దిగట్లేదు, అది మాత్రం కన్ఫర్మ్. తుఫాన్ అంటే పైన అదే వాతావరణం కూడా చాలా డల్గా ఉంది, మేఘాలు ఉన్నాయి. ఫ్రెండ్స్, మరి మీరు మా వీడియోలన్నీ ఎంతమంది చూశారు, ఎంతమంది కామెంట్ పెట్టారు, ఎంతమంది లైక్ చేశారు, ఒకసారి ఎవరైనా చూడండి అంటే దీనికంటే ముందు వీడియోలు ఉన్నాయి చూడండి. సపోర్ట్ చేసేవాళ్ళు సపోర్ట్ చేయండి, ఎలా వీలైతే అలా సపోర్ట్ చేయొచ్చు. ఇది పైకెట్టి తీయాలనిపించి అందరం పైకెట్టి తీస్తున్నా. సిప్పులు ఎక్కడ ఏం కనిపించట్లే, పడవలు కానీ సిప్పులు కానీ ఎక్కడ ఏం కనిపించట్లేదు. పైనుంచి చూద్దాం అనేసి పైకెక్కిన, పైనుంచి వీడియో తీస్తున్నా. కింద మా వాళ్ళు ఏం చేయాలనే ఆలోచనతో ఉన్నారు, కానీ ఏం చేయలేం. ఇలాంటప్పుడు డేంజర్. మనము అలలు చాలా స్పీడ్ ఉంటాయి, లోపల లాక్కపోతాయి అలలు. చాలా జాగ్రత్త ఉండడం బెటర్. మా పాప చూడండి, అట్లా నడుస్తూనే ఉంటుంది, ఎవరిని ఎత్తుంటా అంటే కూడా రాదు. తిరిగేదానికి ప్లేస్ రావాలా, తిరుగుతూ ఉంటుంది అటు ఇటు. గాలి ఎక్కువ ఉందబ్బా, చాలా గాలి ఎక్కువ ఉంది, వాతావరణం బాగాలేదు. కాబట్టి మనం కూడా వెళ్ళేంత త్వరగా ఇక్కడి నుంచి బయటపడడం బెటర్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. ఫ్రెండ్స్, తుఫాన్ అయితే స్టార్ట్ అయింది. తుఫాన్ స్టార్ట్ అయిన తర్వాత వర్షం అయితే స్టార్ట్ అయింది. మేము బయలుదేరాలి అనే కార్లో లగేజ్ పెట్టే సమయానికి వర్షం స్టార్ట్ అయిందబ్బా. చాలా అదృష్టం. ఎందుకంటే టూర్ అంతా
మొత్తం అన్నీ ముడించుకొని కార్లో లగేజ్ పెట్టి వెళ్ళేటప్పుడు వర్షం స్టార్ట్ అయింది. అంతవరకు అయితే స్టార్ట్ అవ్వలేదు. దేవుడి దయ వల్ల ఇప్పుడు వర్షం స్టార్ట్ అయింది. సరే, మనమైతే టూర్ అంతా ముగించుకొని వస్తున్నాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మర్చిపోవద్దు.